అమెరికాలో ట్రంప్ అధికారం చేపట్టిన మొదటి నుంచే మెల్లమెల్లగా కొత్త వ్యూహాలు అమలు చేస్తూ వస్తున్నారు. ఇప్పటికే వలసదారుల విషయంలో ట్రంప్ పట్టుదల కారణంగా వేల మంది వెనక్కి తిరిగి వెళ్తున్నారు. అమెరికాలో ప్రభుత్వ ఉద్యోగాల కోత విషయంలో ట్రంప్ సర్కార్ వ్యూహం మెల్లగా ఫలితం ఇస్తున్నట్లు స్పష్టంగా కనిపిస్తోంది. ఏకంగా 40,000 మంది ప్రభుత్వ ఉద్యోగులు తమ ఉద్యోగాలకు రాజీనామా చేస్తున్నట్లు సమాచారం తెలుస్తోంది. ఇది ట్రంప్ ప్రభుత్వానికి విజయంగా భావించవచ్చు. గత నెల చివరి వారంలో ప్రభుత్వ ఉద్యోగులను తొలగించేందుకు అమెరికా అధ్యక్షుడు ట్రంప్ ది ఆఫీస్ ఆఫ్ పర్సనల్ మేనేజ్మెంట్ ని ప్రవేశపెట్టారు. దీని ప్రకారం బైఅవుట్ ఆఫీస్ ఆఫ్ పర్సనల్ మేనేజ్మెంట్ నుంచి ఒక మెమో వెలువడింది. ఈ ఈమెయిల్ 20 లక్షల మంది ఉద్యోగులకు వెళ్ళింది. స్వచ్ఛందంగా ఉద్యోగాలను వదులుకుంటే 8 నెలల జీతం ఇస్తారని అందులో పేర్కొన్నారు. ఫిబ్రవరి 6వ తేదీలోపు ఓ నిర్ణయానికి రావాలని అందులో వెల్లడించారు. దీనిని ఎంచుకున్న వారికి సెప్టెంబర్ వరకు పని చేయకుండానే జీతం పొందవచ్చని ఉంది. అయితే దీనికి ఎలాంటి హామీ లేదని ఉద్యోగ సంఘాలు పెదవి విరిచాయి. ఇదిలా ఉంటే ఈ రోజుతో బైఅవుట్ ఆఫర్ గడువు ముగియనుంది. ఈ నేపథ్యంలో ఇప్పటికే 40,000 మంది ప్రభుత్వ ఉద్యోగులు తమ కొలువులకు రాజీనామా చేసేందుకు అంగీకరించినట్లు విశ్వసనీయ సమాచారం. అయితే ట్రంప్ సర్కారు ఊహించిన దానికంటే ఈ సంఖ్య చాలా చిన్నది. సుమారు 10 నుంచి 15% మంది దీనిని ఎంచుకోవచ్చని ట్రంప్ కార్యవర్గం భావించింది. ఈ విషయాన్ని ధృవీకరించిన ఓపీఎం భవిష్యత్తులో ఆ సంఖ్య వేగంగా పెరుగుతుందని వెల్లడించింది. కరోనా సంక్షోభ కాలం తర్వాత చాలా మంది ఉద్యోగులు రిమోట్ విధానంలో పనిచేస్తున్నారు. వారంతా వారానికి 5 రోజులు ఆఫీసులకు రావాల్సిందే అని ట్రంప్ ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. ఆఫీసుకు వచ్చి ఉద్యోగం చేయడం ఇష్టం లేని వారు బైఅవుట్ ఆఫర్ను వినియోగించుకోవాలని నిర్దేశించింది. దాదాపు 10 నుంచి 15% మంది ప్రభుత్వ ఉద్యోగులు ఈ ఆఫర్ను ఎంచుకుంటారని అంచనా వేస్తున్నారు. కానీ అలా జరగలేదు. అయితే ఇది త్వరలో పెరగబోతుందనే సంకేతాలు మాత్రం కనిపిస్తున్నాయి. గతేడాది చివరికి అమెరికాలో దాదాపు 30 లక్షల మంది ప్రభుత్వ ఉద్యోగులు ఉన్నట్లు లెక్కలు చెబుతున్నాయి. దేశం మొత్తం ఉద్యోగుల్లో ఇది 1.9% సమానం. ట్రంప్ ప్లాన్ విజయవంతంగా అమలైతే అమెరికా ప్రభుత్వ ఖర్చులు ఏటా $100 బిలియన్ వరకు తగ్గవచ్చని భావిస్తున్నారు. ఓవైపు ఫెడరల్ నిధులు, రుణాలను నిలిపివేసిన వేళ ఈ వార్త బయటికి రావడం చర్చనీయాంశంగా మారింది. చాలా స్థానిక సంస్థల ప్రభుత్వాలు, నాన్ ప్రాఫిట్ సంస్థలపై దీని ప్రభావం ఉండనుంది.